జరిగినా క్షమించండి. ఇది టీఎఫ్టీడీడీఏ అసోసియేషన్ అనేది ఒక 35 సంవత్సరాల చరిత్ర గలది. ఎన్నో సంవత్సరాల నుంచి చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్ద తప్పులు జరుగుతున్నాయి. బట్ ఒక ప్రెసిడెంట్గా అసోసియేషన్లో ఒక బాధ్యత తీసుకొని ముందుకు నడిపించాలి అని అంటే అది చిన్న మాట కాదు. ఎవరు తప్పు చేసినా సరే అది ప్రెసిడెంట్ మీదకే వస్తుంది. ప్రెసిడెంట్గా మీరు ఏం చేశారు, మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అనే మాట నాకు రాకుండా ఉండడం కోసమే నేను ఏం క్వశ్చన్ చేసినా, ఎవరిని ప్రశ్నించినా ఆ ప్రశ్న నాకు రాకూడదు అని చెప్పే నేను ప్రతి ఒక్కటి ఏ మిస్టేక్ జరిగినా కూడా నేను ఇమ్మీడియట్గా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. స్పెషల్గా ఆ వర్డ్ అనేది నచ్చట్లేదు, అంటే క్వశ్చనింగ్ అనేది నచ్చట్లేదు. గత బాడీలో ప్రెసిడెంట్ అయినా, సెక్రటరీ అయినా, ట్రెజరర్ అయినా కొన్ని మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అనేవి జరిగింది. వాటిని క్వశ్చన్ చేసినప్పటి నుంచే మా అసోసియేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మేము పోటీ చేసినప్పుడు జోసెఫ్ మాస్టర్ అని చెప్పి మాకు ఆపోజిట్గా నిలబడ్డారు. ఆయన ఓడిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా కొంచెం మా మీద వ్యతిరేకత, మేము ఎంత మంచి పని చేసినా సరే ఏదో ఒకటి వేలెత్తి చూపాలి అనే వాయిస్లోనే ఉన్నారు. దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అంతే తప్ప మేమందరం ఒకటే, మా కొరియోగ్రాఫర్స్ అయినా, డాన్సర్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసే ఉన్నాము. దయచేసి కొంచెం ఏమైనా పెట్టే ముందు థంబ్నెయిల్స్ మాత్రం కొంచెం చూసి పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే అసోసియేషన్ మొత్తం ఏకపక్ష నిర్ణయంతో సుమలత గారు తీసుకుంటున్నారని, డాన్సర్స్ అందరూ ఫైర్లో ఉన్నారని చెప్పి, ఫెడరేషన్కి అగెనిస్ట్గా ఎలక్షన్స్ జరిపిస్తున్నారని చెప్పి కొన్ని వచ్చాయి. అవన్నీ అవాస్తవాలు. ఏది చేసినా సరే అసోసియేషన్ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ప్రాసెస్లోనే వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరగలేదు. దయచేసి ఇది మెయిన్ హైలైట్ చేయండి ప్లీజ్. ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి ఈ అసోసియేషన్లో ఎప్పుడు జరగవు కూడా. సో మేము వచ్చిన తర్వాత ఎక్స్ బాడీలో కొన్ని మిస్టేక్స్ జరిగాయి, అవన్నీ ఫైల్ చేసి పెట్టాము. అవి తర్వాత ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి మా అసోసియేషన్లో కొంతమంది ఇన్ఛార్జీలు, వాళ్ళు ప్రస్తుతం పోస్టులలో ఉన్నారు. మా జనరల్ సెక్రటరీ కావచ్చు, ఇంకా కొంతమంది ఇన్ఛార్జీలు కావచ్చు. వాళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర ఒక అమౌంట్ రాస్తారు, యూనియన్లో ఒక అమౌంట్ ఇస్తారు. దీనివల్ల నష్టపోయేది డాన్సర్లు. సో డాన్సర్లకి రావాల్సిన పూర్తి మొత్తం డాన్సర్స్కి రావట్లేదు. మధ్యలో మా ఇన్ఛార్జీలు కొంతమంది, అందరూ కాదు కొంతమంది డాన్సర్స్ డబ్బుల్ని అన్యాయంగా దోచుకుంటున్నారు. ఇది నిజం. మేము దీన్ని బయటపెట్టినప్పటి నుంచే మా మీద వ్యతిరేకత వచ్చిందే తప్ప మేము ఎక్కడ కూడా అసోసియేషన్ని తప్పుదారిలో పట్టించడం కానీ, మేము అన్యాయంగా వ్యవహరించడం కానీ ఎటువంటిది జరగలేదు. సో అవి క్వశ్చన్ ఎప్పుడైతే మా జనరల్ సెక్రటరీ గారిని మేము, అంటే ఇప్పుడు ఉన్న జనరల్ సెక్రటరీ గారిని మేము పదవిలో నుండి సస్పెండ్ చేశాము. ఆయన కూడా రాజీనామా చేశారు. సో ఆయనను మేము ఎప్పుడైతే మేము క్వశ్చన్ చేశామో, మీరు ఇలాగా డాన్సర్స్ డబ్బుల్ని కమిషన్ రూపంలో తీసుకుంటున్నారు, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని డాన్సర్స్కి కరెక్ట్గా ఇవ్వట్లేదు అని ఎప్పుడైతే మేము క్వశ్చన్ చేశామో, ఆ క్వశ్చన్ అవి ఆల్రెడీ విత్ ప్రూఫ్స్తో మేము ఆల్రెడీ ఒక జీబీ పెట్టుకున్నాము. జీబీలో సభ్యులందరికీ చూపించాము. వాళ్ళు కూడా అందరూ తప్పుల్ని చూసి లేదు వీళ్ళని సస్పెండ్ చేయాలి అని చెప్పారు. సస్పెండ్ చేసేసాము. చేసిన తర్వాత వాళ్ళు రాజీనామాలు చేశారే తప్ప మేము చేసే పనులు నచ్చక కాదు. ఇది గమనించాలి. వాళ్ళు చేసిన తప్పుల్ని మేము ఎత్తి చూపామని, ఎలాగో మా తప్పులు దొరికిపోయాయి సో మేము రిజైన్ చేసేయాలి అని చెప్పి సెక్రటరీ, క్యాషియర్ అండ్ కొంతమంది 8 మంది ఈసీ సభ్యులు ఏకదాటిగా రాజీనామాలు చేశారు. అది చేసింది కూడా ఫెడరేషన్ వారికి ఇచ్చారనమాట. ఫస్ట్ ఈ ఫెడరేషన్లో